0.33 BCs in Telangana state. రైట్. సో శ్యామ్ గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ బిల్లు తెచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాంటి బీసీ సంఘాల నాయకులందరూ కూడా కొంత స్వాగతించారు, హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అట్లీస్ట్ ఒక అడుగు ముందు పడింది, ఇలాంటివన్నీ కూడా మాట్లాడారు. అండ్ ఇందాక రాజు గారు అన్నట్టు నిన్న జీవో జారీ చేయడంతో దసరా కొంత ముందే వచ్చింది బీసీలకి సారీ అని చెప్పేసి చాలా ఆనందపడ్డాం మేడం, నిజంగా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఇవాళ కోర్టు తీర్పు అండ్ ఇప్పుడు ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఇలాంటివన్నీ కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కాబట్టి ఒక గందరగోళ వాతావరణం ఉంది. దసరా తర్వాత మళ్ళీ విచారణ జరిగే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అదే మనకి కోర్టు కూడా చెప్తుంది. కాబట్టి బీసీ సంఘాల నుంచి దీని మీద ఫర్దర్గా ఏం చేయదలుచుకున్నారు? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే వడ్డించేవాడు మనోడైతే ఏ బంతిలో ఎక్కడ కూర్చున్నా ఏం కాదన్నట్టు, మాకు దరిద్రం ఏంటంటే జ్యుడిషియల్లో కూడా మా బీసీలో ఎక్కువ శాతం లేకపోవడం, ఎక్కడైనా కూడా అధికారులుగా కానీ ప్రజాప్రతినిధులుగా కానీ బీసీలు తక్కువ ఉండడము మేము చేసుకున్న పాపము. అలాగే అగ్రవర్ణ సోదరులు రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏ పార్టీలు అయితే మాట్లాడుతున్నారో టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, ముందు ఈ పార్టీలకు చిత్తశుద్ధి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇందాక అన్న సీనన్న అన్నట్టు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లేదు ధర్నా చేస్తే రాహుల్ గాంధీ పోయిందా అని చెప్పేసి అన్నట్టు, మన రాజుగారు అన్నట్టు, మరి టీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలించిన సమయంలో ఏ మహనీయుల జయంతికైనా కేసీఆర్ దండేసి దండం పెట్టిన చరిత్ర ఉందా? అలాగే కేసీఆర్ మున్సిపల్ చట్టం తీసుకొచ్చారు, దాని తర్వాత బీసీలకి అన్యాయం జరిగిపోయింది. ఇక 10 ఏళ్ల తర్వాత మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు పెద్ద సభ పెట్టారు, టిఆర్ఎస్ సభ. పోనీ వీళ్ళకి ప్రేమ లేదు, కాంగ్రెస్ చేస్తుంది మోసం అనుకుందాం మేడం తెలిసేపటికి. మరి టిఆర్ఎస్ వాళ్ళు బీసీల గురించి మాట్లాడిన పాపాన పోయేదా? తమిళనాడులో రిజర్వేషన్ ఎట్లా అమలవుతున్నాయి ఏంది అని చెప్పేసానని బస్సులు కట్టుకొని మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను, మాజీ చైర్మన్లను అందరినీ అక్కడ పంపించి 3 రోజులు టూర్ చేపించి దాని తర్వాత మళ్ళీ కవిత గారే మాట్లాడతారు బీసీ ఉద్యమం గురించి. ఇటు బీజేపీ బీసీ సీఎంని చేస్తా అని చెప్పానంటది. బీసీ సీఎంని చేస్తా అని చెప్పినటువంటి బీజేపీ కరెక్ట్ ఎలక్షన్ నెల ముందు మాత్రమే బీసీ సీఎం ప్రకటిస్తుంది. మరి చిత్తశుద్ధి ఉన్న పార్టీ అయితే ముందు నుంచే ప్రకటించాలి కదా. సరే బీసీ సీఎంని చేస్తా అన్నటువంటి బీజేపీ పోనీ అధ్యక్షుడిగా చేసిందా? బీసీని అధ్యక్షుడు చేసే ఆలోచనే బీజేపీకి లేదు. అలాంటిది బీసీ సీఎం చేస్తారని ఎట్లా అనుకోవాలి? అంటే ఎటు తిరిగి కూడా అన్ని పార్టీలు కలిసి బీసీలను మోసం చేయాలి, బీసీలకు రాజ్యాధికారం వస్తే మా పప్పులు ఉడకాయని చెప్పేసి అనుకున్నారు. కానీ మేము మా జాజుల సీనన్న ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి జోడో యాత్రల మేము కలిసి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడి ఖచ్చితంగా కులగణన చేయాల్సిందే, బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిందే అని చెప్పేసి మేము కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో కొట్లాడి పెట్టించుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మేము కేంద్రంలో వస్తే ఒకవేళ మేము చట్టం చేస్తే దాన్ని రిజర్వేషన్ అమలు చేసుకుంటామని చెప్పి వాళ్ళు ఏ విధంగా అనుకున్నారు. సరే కామారెడ్డి డిక్లరేషన్లా ప్రకటించారు 42% చేస్తామని, చట్టం చేసారు, అసెంబ్లీలో శాసనమండలి తీర్మానం చేసారు, బాగానే ఉంది. ఢిల్లీలో పోయి ధర్నా చేసారు. ఇవన్నిటినీ బీజేపీ ఏమంటారంటే ఇలా ముస్లింలను చేసారు, 10% ముస్లిము ఉన్నారు కాబట్టి మేము దీన్ని యాక్సెప్ట్ చేయము అని చెప్పి బీజేపీ అంటది. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ విధంగా తీసుకొచ్చారు అంటే ఒక్క రోజులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని ఏ విధంగా పాస్ చేసారు? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలవుతున్నప్పుడు దాంట్లో ముస్లింలు లేరా? మరి ఒకవేళ కేసీఆర్ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్ టు 10% అన్నప్పుడు 10% రిజర్వేషన్ ని అగ్రవర్ణ సోదరులకు ఏ విధంగా అమలు చేస్తున్నారు? అంటే బీసీలు చేసుకునే పాపమా? ఈ దేశ అభివృద్ధికి బీసీలు మేము తోడ్పడట్లేమా? ఈ దేశంలో మేము ట్యాక్సులు కట్టట్లేమా? ఈడబ్ల్యూఎస్ కు సంబంధించి అందరికీ కదా, అది ఓన్లీ బీసీలకో, ఓసీలకో, ఎస్సీలకో, ఎస్టీలకో సంబంధించింది కాదు కదా. ఎవరైనా ఆర్థికంగా వెనకబడిన అన్ని తరగతుల వాళ్ళకంటే బీసీలు కూడా అందులో వస్తారు కదా. అవును మేడం, ఇప్పుడు దాంట్లో ముస్లింలు ఉన్నారు, అది దీంట్లో ముస్లింలు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. దాంట్లో కూడా ముస్లింలకు అయితే రిజర్వేషన్ అందుతుంది కదా. మిగతా రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్ అదే కదా వాళ్ళు చెప్తుంది కూడా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు ఉన్నారు అండ్ ముస్లింలకి సపరేట్ రిజర్వేషన్ ఉంది. ఇన్ని ఉండగా మళ్ళీ దీంట్లో ఎందుకు వాళ్ళని యాడ్ చేశారు? మీకు నిజంగా కూడా రిజర్వేషన్ ఒకవేళ బీసీలకు ఇవ్వాలి, బీసీలు నిజంగా వెనుకబడుతున్నారు, బీసీలకు మేము ఖచ్చితంగా వాళ్ళ హక్కులేందో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నిజంగా బీజేపీకి కానీ ఉంటే
వాళ్ళు దీన్ని సవరించుకోనైనా కూడా బిల్ పాస్ చేయొచ్చు. టిఆర్ఎస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అన్న టిఆర్ఎస్ పార్టీలో ఏ నాయకులే లేరా, మాజీ మంత్రులు లేరా, మిగతా మాజీ ఎమ్మెల్యేలు లేరా, ప్రస్తుతం బీసీ ఎమ్మెల్యేలు లేరా, కవితక్క ఒక్కరే ఉన్నారా? 10 ఏళ్ళు కవితక్క ఏమన్నా ఫారెన్ పోయేదా? కవితక్క ఇక ఇప్పుడు వచ్చి 10 ఏళ్ళు ఉన్నప్పుడేమో కల్వకుంట్ల కవిత గారికి జ్యోతిరావు పూలే విగ్రహం గుర్తురాలే, బీసీలు గుర్తురాలే. ఇక ఇప్పుడు ఏ ఇష్యూ అయితే పట్టుకుంటే మీడియా పైన దృష్టి మొత్తం వాళ్ళపైన ఉంటుందో, ఎక్కడైతే ఇష్యూని పట్టుకొని కొట్లాడితే వాళ్ళకి రాజ్యాధికారం గురించి ముందు పోతారో, ఈ బీసీల గురించి మాత్రం జై బీసీ జై పూలే అని చెప్పి కవితక్క మాట్లాడుతున్నారు. మరి అప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు అక్కడ అసెంబ్లీ విగ్రహం పెడదామని చెప్పాను, కానీ ట్యాంక్ బండ్ పైన విగ్రహం పెడదామని చెప్పేసి ఎందుకు ఆలోచన చేయలేదు? మేము బీసీ సంఘాలుగా కేటీఆర్ గారు కూడా కలిసాము, ట్యాంక్ బండ్ పైన జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి అని చెప్పేసాను. అది అలాంటి కేటీఆర్ గారు ఇప్పటివరకు విగ్రహం పెడతానే ఉన్నారు. అంటే పార్టీలు అన్ని కుమ్మక్కయ్యి ఏదో ఇచ్చిన మాట నిలబెట్టుకోనికి కాంగ్రెస్ పార్టీ ఓ కులగణన చేయడం జరిగింది. సరే 1% ఎక్కువ తక్కువ కొన్ని తప్పులు జరుగుతుంటే మేము ప్రశ్నించాము. మళ్ళీ ప్రభుత్వం మమ్మల్ని బీసీ సంఘాలను చర్చలకు పిలిచింది, సమయం ఇవ్వాలి అని చెప్పని కోరినాం, సమయం ఇచ్చిర్రు. ఇంకో డిఫరెంట్ వేస్ లో కూడా ఇందులో పాల్గొనే విధంగా చేయాలని చెప్పని అన్నాం, మార్గాలు కల్పించారు. ఇంతవరకు కల్పించారు. మిగతా పార్టీలు కూడా దీనికి సహకరించవచ్చు కదా. కేసీఆర్ కుటుంబం ఈ కులగలనే పాల్గొనలే. అలాంటిది కేసీఆర్ కుటుంబానికి కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ దీని గురించి మాట్లాడే హక్కే లేదు. ఇప్పుడు మాకు కూడా ఏమనిపిస్తుందంటే ఈ మాధవరెడ్డి వెనకాల వీళ్ళందరూ కుట్రపూరితంగా ఈ రిజర్వేషన్లు ముందు వరేకుండా చేస్తారేమని చెప్పేసారని మాకు కూడా అనిపిస్తున్నది. ఖచ్చితంగా మాధవరెడ్డి అడ్రస్ కూడా తీసుకున్నాము. గుట్టంగారి మాధవరెడ్డి, మెడ్చేల్ మల్కాజ్గిరి ఈయనను వదిలిపెట్టేదే లేదు. ఈయనకి బీసీ రిజర్వేషన్ వస్తే వీళ్ళే సొమ్మేం తింటున్నట్టు, వీళ్ళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు మేము ముందుకు వచ్చినామా, ఏమైనా అడ్డుకున్నామా? అసలు ఆయన పిటిషన్ లో ఏమేసారు, మీకు ఐడియా ఉందా? ఐడియా ఉందా అంటే నాకు తెలియదు. అంటే పిటిషన్ ఏమంటాడంటే ఆయన బీసీలకు అన్యాయం చేయాలనే కాన్సెప్ట్ ఏమైనా ఉందా? ఆయన ఏమంటాడంటే మేడం 27% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ఇప్పుడు 42% పెంచితే అది 50% సీలింగ్ ఉంది కదా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం, అది దాటిపోతుంది. మొత్తం రిజర్వేషన్లు 67% పోతున్నాయి. సో ఇది చెల్లదు, జీవో కొట్టేయండి అని చెప్పేసి ఆయన హైకోర్టుకు పోయిండు. అయితే ఈ 50% సీలింగ్ బీసీల స్థితిగతుల గురించి గాని ఒక ట్రిపుల్ టెస్ట్ చేసి గాని, ఆ ట్రిపుల్ టెస్ట్ కూడా వన్ ఆఫ్ ద కండిషన్ 50% సీలింగ్ అనేది, కానీ బీసీల పరిస్థితుల గురించి వాళ్ళకి రావాల్సిన వాటా గురించి కానీ లెక్కింపులు చేసి వాటిపైన వెళ్ళొచ్చు, ఆ అవకాశాలు ఉన్నాయి. కానీ మాధవరెడ్డికి అవసరం లేదు. మాధవరెడ్డికి దీని గురించి అడ్డుపడాల్సిన అవసరం లేదు. దీని వెనకెంబడి కూడా ఏ పార్టీల నాయకులు ఉన్నారు ఖచ్చితంగా ఆరాధిస్తాము, ఖచ్చితంగా మాధవరెడ్డి సంగతి ఏందో కూడా తెలుసుకుంటాం. సో కాంతం గారు, దీనికి సంబంధించి అంటే మీరు కులగణన చేశారు, అసెంబ్లీలో తీర్మానం పెట్టారు, కేంద్రానికి పంపారు, గవర్నర్కు పంపారు, తర్వాత జీవో కూడా జారీ చేశారు.